ఏపీలో ఇంటర్న్షిప్ ఫినిష్ చేసి ఇంకా 1 ఇయర్ 1.5 ఇయర్స్ నుంచి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. రఫ్గా 500+ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ ఏపీలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. ఏపీలో అఫీషియల్ సమ్టైమ్స్ హైకోర్టు ఆర్డర్స్ని పార్షియల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక లేడీ ఎఫ్ఎంజీని పోలీస్ ఫోర్స్గా డ్రాగ్ చేశారు. ఇదంతా పబ్లిక్ మీడియాలో కూడా వచ్చింది. లీగల్గా పిఆర్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ఇస్ క్లియర్ ఇంజస్టిస్. ఈ సిచ్యువేషన్ని కొంతమంది ఏజెంట్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. బ్యాక్ డోర్లో సర్టిఫికేట్ ఇప్పిస్తామని చాలా స్కామ్స్ కూడా చేస్తున్నారు. డోంట్ బిలీవ్. వీళ్ళల్లో చాలా మంది యుక్రెయిన్ రిటర్న్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. పాపం వార్ నుంచి తిరిగి వచ్చి ఎన్నో కష్టాలు పడి వేరే కంట్రీకి రీలొకేట్ అయ్యి ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసి ఎఫ్ఎంజీ స్క్రీనింగ్ టెస్ట్ రాసి క్రాక్ చేసి స్టిల్ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేయడం ఇస్ వెరీ అన్ఫేర్ అండ్ క్లియర్లీ ఇన్జస్టిస్. మన వాయిస్ ఢిల్లీ వరకు వెళ్ళి సొల్యూషన్ వెతకడంలో మరింత ప్రెషర్ పెరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీ రోహిత్. వెల్కమ్ బ్యాక్ టు నియో మెంతోరా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఎంజీస్ ఫేస్ చేస్తున్న పిఆర్, అదే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ డిలే ఇష్యూ మీద మాట్లాడాలి. చాలామంది వ్యూవర్స్, ఎస్పెషల్లీ ఆంధ్ర స్టూడెంట్స్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇంటర్న్షిప్ అయిపోయిన సంవత్సరాలైనా వాళ్ళకి పిఆర్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మీరు కూడా అబ్రాడ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఏపీలో ఇంటర్న్షిప్ ఫినిష్ చేసి ఇంకా 1 ఇయర్ 1.5 ఇయర్స్ నుంచి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే మీరు మాత్రమే కాదు, చాలామంది సిమిలర్ పెయిన్లో ఉన్నారు. రఫ్గా 500+ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ ఏపీలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. ఇమాజిన్, అన్ని రూల్స్ ఫాలో అయ్యి రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేసాక కూడా పిఆర్ లేకుండా డాక్టర్స్గా వర్క్ చేయలేం, పీజీకి అప్లై చేయలేం, కెరియర్ కూడా ఫార్వర్డ్ మూవ్ అవ్వలేదు. ఈ సిచ్యువేషన్లో చాలామంది ఎమోషనల్గా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతారు. చాలామంది అంటున్నారు 6 ఇయర్స్ యుద్ధం చేసాం, ఆఖరికి ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసాం, బట్ స్టిల్ లైసెన్స్ లేదు. ఇది ఎవరి మిస్టేక్? ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఈ ప్రాబ్లం ఏంటి, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి సింపుల్గా ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎన్ఎంసీ వర్సెస్ ఏపీఎంసీ గైడ్లైన్స్. కన్ఫ్యూజన్ ఎక్కడ? చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్, ఈవెన్ సమ్ ఫ్యాకల్టీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎన్ఎంసీ రూల్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ఏంటి, రెండు ఒకటి కాదా అని చాలామంది అడుగుతున్నారు. బట్ యాక్చువల్గా కన్ఫ్యూజన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెప్తుంది? ఒక ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఎంబీబీఎస్ డిగ్రీ వ్యాలిడ్ ఉండాలి. ఎన్ఎంసీ గజెట్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయాలి. ఎన్ఎంసీ నార్మ్స్ ఇండియన్ హాస్పిటల్లో ఎఫ్ఎంజీ నెక్స్ట్ పాస్ చేయాలి, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఒక్కసారి అన్నీ కంప్లీట్ అయ్యాక స్టూడెంట్కి స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. డిలే చేయకూడదు అన్లెస్ డాక్యుమెంట్స్లో ఇష్యూ ఉంటే తప్ప. బట్ ఆంధ్రప్రదేశ్ ఏపీఎంసీ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఓన్ రూల్స్ ఫాలో చేస్తున్నారు. ఏపీఎంసీ ఏం చెప్తుందంటే ఓన్లీ ఆఫ్టర్ ఎన్ఎంసీ గివ్స్ క్లియర్ డైరెక్షన్స్, సమ్టైమ్స్ ఈవెన్ రిటర్న్ అప్రూవల్స్, అప్పుడు మాత్రమే ఎఫ్ఎంజీస్కి పిఆర్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని. ఇంకా సమ్టైమ్స్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఆర్ అన్నెసెసరీ వెరిఫికేషన్స్ అడుగుతున్నారు, విచ్ ఈజ్ నాట్ ఇన్ నేషనల్ రూల్స్. ఇందులో రిజల్ట్ ఏంటి? ఎఫ్ఎంజీస్కి సర్టిఫికేట్ డిలే అవుతుంది. ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాక కూడా స్టూడెంట్స్ పెండింగ్లో పడిపోతున్నారు. వేరే స్టేట్స్లో స్టూడెంట్స్ ఫాస్ట్గా పిఆర్, అదే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పొందుతున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రాసెస్ ఈజ్ గోయింగ్ సూపర్ స్లో. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ అండ్ ఎన్ఎంసీ మధ్య క్లారిటీ లేదు. స్టూడెంట్స్కి ఈ రూల్స్ కరెక్టా, ఎవరు ఆన్సర్ ఇవ్వాలి అని టోటల్ కన్ఫ్యూజన్. యాక్చువల్గా అయితే ఎన్ఎంసీ గజెట్ ప్రకారం కౌన్సిల్ డిలే చేయకూడదు. ఇలా కొన్నిసార్లు స్టేట్ కౌన్సిల్స్కి క్లారిటీ అండ్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల స్టూడెంట్కి ఇలా డిలేస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవ్వద్దు. ఇక్కడ రూట్ కాజ్ క్లారిటీగా అర్థం చేసుకోవాలి. అసలు లీగల్ స్టాన్స్ ఏంటి? చాలా స్టూడెంట్స్ పేరెంట్స్ డైరెక్ట్గా హైకోర్టు అప్రోచ్ అయ్యారు, లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయ్యాక కూడా డిలే ఎందుకు చేస్తున్నారు అని ఏపీ మెడికల్ కౌన్సిల్ని క్వశ్చన్ చేస్తున్నారు. హైకోర్టు క్లియర్గా చెప్పింది, ఇలా అన్నెసెసరీ డిలే చేయడం, స్టూడెంట్స్కి పిఆర్ ఇవ్వకపోవడం అనేది చేయకూడదని. అన్ని ఎన్ఎంసీ నార్మ్స్ ఫుల్ఫిల్ చేశారంటే స్టేట్ కౌన్సిల్ పిఆర్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి అని కూడా చెప్పింది. డిలే అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఆన్ గ్రౌండ్ ఏపీలో అఫీషియల్ సమ్టైమ్స్ హైకోర్టు ఆర్డర్స్ని పార్షియల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వెరిఫికేషన్ పెండింగ్, ఎక్స్ట్రా అప్రూవల్ నీడెడ్ ఫర్ ఎన్ఎంసీ, డాక్యుమెంట్ చెక్, ఇలా రీజన్స్ చెప్పి స్టూడెంట్స్ని వెయిట్ చేపిస్తున్నారు. కొన్ని కేసెస్లో అయితే స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ ఇవ్వకుండా పోలీస్ కాల్ చేసి ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడం లాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగాయి. చాలా వైరల్ అయిన కేసు, ఒక లేడీ ఎఫ్ఎంజీని పోలీస్ ఫోర్స్గా డ్రాగ్ చేశారు. ఇదంతా పబ్లిక్ మీడియాలో కూడా వచ్చింది. ఇదంతా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు చేసిన తప్పేంటి? మీరు పెట్టిన రూల్సే కదా ఫాలో అయ్యింది. స్టూడెంట్స్ ఆల్ స్టెప్స్ కంప్లీట్ చేసి కూడా లీగల్గా పిఆర్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ఇస్ క్లియర్ ఇంజస్టిస్. హైకోర్టు రూలింగ్స్ ఫాలో చేయకపోవడం వల్ల స్టూడెంట్స్కి కెరియర్, మెంటల్ హెల్త్, ఫ్యూచర్ మొత్తం డేంజర్లో పడిపోతుంది. ఎవరైనా సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే లీగల్ ఆప్షన్స్, ఆర్టీఐ, గ్రూప్ పిటిషన్,
లాయర్‌ని అప్రోచ్ అవ్వడం కన్సిడర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ మీకు తెలిసిన ఎఫ్ఎంజీస్ ఫ్రెండ్స్ ఆర్ సీనియర్స్‌కి హెల్ప్ అవ్వచ్చు. ఇదంతా మనకెందుకని ఇప్పుడు ఏపీలో పిఆర్ రిజిస్ట్రేషన్‌కి చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఎఫ్ఎంజీస్ హోప్ వదులుకొని వేరే స్టేట్స్‌కి వెళ్ళిపోతున్నారు. ఈ మూవ్ ఎందుకు? కెరియర్ టైం వేస్ట్ అవ్వకుండా చేసిన ఎంబీబీఎస్‌కి వాల్యూ ఉండాలనుకుని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి వేరే సిటీస్ మరియు స్టేట్స్‌కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే కొన్ని స్టేట్స్‌లో పీఆర్ ప్రాసెస్ ఆంధ్ర కన్నా ఫాస్ట్‌గా ఉంటుంది. ఆర్ అట్‌లీస్ట్ స్టూడెంట్స్‌కి టెంపరరీ లైసెన్స్ ఇవ్వడం ఉంటుంది. కొంచెం రిలాక్స్ అయ్యే రూల్స్ ఉంటే ఈ సైడ్ వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. స్టేట్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్లో అదర్ స్టేట్ ఎఫ్ఎంజీస్‌కి ఆప్షన్ ఉంటుంది. నెసెసరీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఎంబీబీఎస్ సర్టిఫికేట్, ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్, నీట్ స్కోర్, ఎన్ఎంసీ ఎలిజిబిలిటీ ఎక్సెట్రా. ప్రాసెస్ కొంచెం స్ట్రిక్ట్ ఉండొచ్చు. వెరిఫికేషన్స్, ఇంటర్వ్యూస్, లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఎక్సెట్రా ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కౌన్సిల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడమే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. లేదంటే వేరే స్టేట్లో ప్రాసెస్ హాల్ట్ అవ్వచ్చు. కొన్ని స్టేట్స్లో లోకల్ ఇంటర్న్‌షిప్ చేసావా అని అడుగుతారు. ఒకవేళ ఆంధ్ర ఇంటర్న్‌షిప్ అయితే వేరే స్టేట్‌లో రిపీట్ చేయమని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎర్రర్స్, డాక్యుమెంట్ మిస్టేక్స్ వల్ల డిలే అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ చాలామంది తెలంగాణ, మహారాష్ట్రలో ప్రాసెస్ క్లియర్ చేసి ఆల్రెడీ ఇంటర్న్‌షిప్ జూనియర్ డాక్టర్‌గా కూడా వర్క్ చేస్తున్నారు. మొన్న టీవీ5లోనో, 9లోనో చూశాను, సరిగ్గా గుర్తులేదు కానీ ఒక స్టూడెంట్ అంటుంది ఇలాగే 2 ఇయర్స్ వెయిట్ చేసిందంట. తెలంగాణకి అప్లై చేస్తే జస్ట్ 2 మంత్స్‌లో సర్టిఫికేట్ వచ్చిందని చెప్పింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక డాక్టర్. ఎఫ్ఎంజీ లాంటి టఫ్ ఎగ్జామ్ క్రాక్ చేశారు అంటే మీకు ఎండ్లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక రీజన్ రూల్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ మీకు బలహీనత అవ్వకూడదు. బట్ చాలా కేర్ఫుల్గా అప్రోచ్ అవ్వాలి. రూల్స్ స్టేట్ టు స్టేట్ మారిపోతూ ఉంటాయి. రీసెర్చ్ చేసి అఫీషియల్ కౌన్సిల్స్ని కాంటాక్ట్ చేయండి. ఈ సిచ్యువేషన్ని కొంతమంది ఏజెంట్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. బ్యాక్ డోర్లో సర్టిఫికేట్ ఇప్పిస్తామని చాలా స్కామ్స్ కూడా చేస్తున్నారు. డోంట్ బిలీవ్. ఆంధ్రాలో వెయిట్ చేయడం కష్టమైతే వేరే స్టేట్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చు. బట్ అఫీషియల్గా డాక్యుమెంట్ ప్రూఫ్ క్లియర్ ప్లాన్తో ప్రొసీడ్ అవ్వాలి. మీకు సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్లో షేర్ చేయండి. ఒక మంచి హెల్తీ డిస్కషన్ ఫామ్ లాగా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని కలిసి సొల్యూషన్స్ ఆలోచించవచ్చు. ఇదిలా ఉంటే గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది? రీసెంట్గా న్యూస్ చూస్తున్నాం. ఎఫ్ఎంజీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ దగ్గర ధర్నా చేస్తున్నారని, మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నారని చాలామంది చూసే ఉంటారు. ఒక ఫీమేల్ ఎఫ్ఎంజీని పోలీసులు డ్రాగ్ చేసిన సీన్ ఇదైతే నేషనల్ మీడియాలో కూడా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. 6 ఇయర్స్ ఎంబీబీఎస్ చేసి 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసి ఇప్పుడు స్ట్రీట్స్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? వీళ్ళల్లో చాలామంది యుక్రెయిన్ రిటర్న్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. పాపం వార్ నుంచి తిరిగి వచ్చి ఎన్నో కష్టాలు పడి వేరే కంట్రీకి రీలొకేట్ అయ్యి ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసి ఎఫ్ఎంజీ స్క్రీనింగ్ టెస్ట్ రాసి క్రాక్ చేసి స్టిల్ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేయడం ఈజ్ వెరీ అన్ఫేర్ అండ్ క్లియర్లీ ఇన్జస్టిస్. వాళ్ళు అడుగుతుంది ఏంటి? మేము ఎంబీబీఎస్ చేసి ఎఫ్ఎంజీ క్లియర్ చేసాం, మాకు డాక్టర్గా వర్క్ చేయడం, పేషెంట్స్కి హెల్ప్ చేయడం కోసం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కావాలి, దానికి 1 to 2 ఇయర్స్ వెయిట్ చేపిస్తున్నారు. ఇంకేం చేస్తారు పాపం? పోలీస్ ఆర్ పొలిటీషియన్స్కి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ స్టూడెంట్స్ ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఇట్స్ నాట్ యాంటీ గవర్నమెంట్ ఆర్ పొలిటికల్, దే ఆర్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ దేర్ జెన్యూన్ ఫ్రస్ట్రేషన్. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ వాళ్ళని హార్ష్గా ట్రీట్ చేయకండి. వాళ్ళు రేపొద్దున లక్షల మందికి ప్రాణాలు పోసే డాక్టర్స్. వాళ్ళు ట్రీట్ చేసే వాళ్ళు రేపొద్దున మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ లైక్ మీ అమ్మో, మీ నాన్నో, లేదో మీ కొడుకో, మీ కూతురులో కూడా ఉండొచ్చు. చాలా ఆర్గనైజేషన్స్ అండ్ అసోసియేషన్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్స్తో పాటు కొన్ని పొలిటికల్ లీడర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్స్ అండ్ రిప్రజెంటేషన్స్ చేస్తున్నారు. మెడికల్ కౌన్సిల్, హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రాసెస్ అయితే స్పీడ్ చేస్తున్నాం బట్ పేషెంట్గా ఉండమంటున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ప్రొటెస్ట్, మీడియా కవరేజ్ వల్ల ప్రెషర్ పెరిగిపోతుంది. కానీ సొల్యూషన్ ఈజ్ స్టిల్ స్లో. టెంపరరీ రిజిస్ట్రేషన్ ఇవ్వడం ఆర్ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం చేయండి అని డిమాండ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం డిలే అవుతూనే వస్తుంది. ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ పోలీస్ యాక్షన్ ఆర్ డిసిప్లినరీ యాక్షన్ రిస్క్ కూడా ఉంది. ప్రొటెస్ట్ టైంలో చిన్న మిస్టేక్ ఆర్ ఒక్క రాంగ్ స్టెప్ పిఆర్ ప్రాసెస్ని ఇంకా డిలే చేయొచ్చు. సో ప్రొటెస్ట్ చేసే స్టూడెంట్స్కి సంఘీభావంతో చెప్తున్నాను, అఫీషియల్ పాత్ ఫాలో చేయండి. మీడియా, సోషల్ మీడియా యూస్ చేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. బట్ సేఫ్టీ అండ్ డిగ్నిటీ మెయింటైన్ చేయండి. సో ఇష్యూకి ముందు ఏం జరుగుతుంది? అందరూ వెయిట్ చేస్తున్నారు. దిస్ బర్నింగ్ క్వశ్చన్. హైకోర్టు ప్రొసీడింగ్స్ అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఎఫ్ఎంజీస్ అండ్ పేరెంట్ పిటిషన్స్ ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. హైకోర్టు రీసెంట్గా కంపన్సేషన్ సర్టిఫికేట్కి పాజిటివ్ వర్డిక్ట్ ఇవ్వకపోయినా ఇంకా ఒక అపీల్ పెండింగ్లో ఉంది. నెక్స్ట్ హియరింగ్ డేట్లో కోర్టు నుంచి స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లారిటీ ఇవ్వచ్చు. అండ్ ఏపీఎంసీ అష్యూరెన్స్,
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అఫీషియల్స్ అనౌన్స్ చేశారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పెండింగ్ కేసెస్ ని సార్ట్ చేయడానికి మేము ఎఫర్ట్స్ చేస్తున్నాం. కౌన్సిల్ యొక్క ఆఫీస్ స్టాఫ్ ఢిల్లీకి వెళ్ళడం, ఎన్ఎంసీతో డిస్కస్ చేయడం, ఈ ఇష్యూని త్వరగా రిజాల్వ్ చేయడానికి కౌన్సిల్ యొక్క స్టాఫ్ ఢిల్లీకి వెళ్ళి ఎన్ఎంసీ వాళ్ళతో చర్చలు జరగడం అనేవి జరుగుతున్నాయంట. కానీ ప్రాసెస్ స్లోగానే నడుస్తుంది. ఎన్ఎంసీ ఇంటర్వెన్షన్, చాలా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్స్, పిటిషన్స్ అండ్ రిప్రజెంటేషన్స్ పంపిస్తున్నారు. ఇఫ్ ఎన్ఎంసీ డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ చేస్తే ఎంటైర్ ఇండియాలో ఎఫ్ఎంజీ పిఆర్ ప్రాసెస్ స్ట్రీమ్లైన్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ గైడ్ లైన్స్ యూనిఫామ్గా ఫాలో చేయడం కోసం. పొలిటికల్ రెస్పాన్సెస్, కొన్ని ఎమ్మెల్యేస్, ఎంపీ, స్టేట్ అసెంబ్లీస్లో ఈ ఇష్యూస్ని రేస్ చేశారు. ఏపీ హెల్త్ మినిస్టర్ అండ్ ఫ్యూ లీడర్స్ పబ్లిక్గా ఎఫ్ఎంజీస్ని సపోర్ట్ చేసి సొల్యూషన్ కోసం ఏపీఎంసీ ఆర్ ఎన్ఎంసీ అఫీషియల్స్తో డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. స్టూడెంట్ యాక్టివిజం, సోషల్ మీడియాలో అవేర్నెస్ అండ్ కలెక్టివ్ యాక్షన్ పెరిగింది. #జస్టిస్ ఫర్ ఎఫ్ఎంజీస్, #స్పీడప్ పిఆర్ లాంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ప్రెషర్ వల్ల గవర్నమెంట్ అండ్ అఫీషియల్ రెస్పాండ్ చేయడం, ప్రాసెస్ స్పీడప్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు డిలే జరిగిన ఫ్రస్ట్రేషన్ అర్థం అవుతుంది, కానీ పేషెన్స్ మెయింటైన్ చేయండి. యునైటెడ్గా ఉంటే వాయిస్ స్ట్రాంగ్గా వినిపిస్తుంది, సొల్యూషన్ వస్తుంది. బట్ ఫేక్ న్యూస్ ఆర్ హేస్టీ స్టెప్స్ అవాయిడ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలి అండ్ ఏం అవాయిడ్ చేయాలి మాట్లాడుకుందాం. ఒక కన్ఫ్యూజన్లో ఉండి ప్యానిక్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ చేయాల్సిన థింగ్స్ ఏంటో చెప్తాను చూడండి. అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే ఫాలో చేయండి. ఎన్ఎంసీ, ఏపీఎంసీ వెబ్సైట్స్, అఫీషియల్ ప్రెస్ రిలీజెస్ ఆర్ కోర్ట్ అప్డేట్స్, వీటిని మాత్రమే రిఫర్ చేయండి. వాట్సాప్ ఫార్వర్డ్స్, అన్నోన్ టెలిగ్రామ్ పోస్ట్ కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. డాక్యుమెంటేషన్ రెడీగా పెట్టుకోండి. ప్రొవిజనల్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కాపీస్, ఆల్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, కాలేజ్ డాక్యుమెంట్స్, డిగ్రీ ట్రాన్స్క్రిప్ట్స్, ఇంటర్న్షిప్ కంప్లీషన్, ఎనీ కోర్ట్ ఆర్డర్స్ ఆర్ లీగల్ నోటీసెస్ ఇఫ్ అప్లికబుల్ అయితే. స్టూడెంట్ గ్రూప్స్, జాయింట్ యాక్షన్ కమిటీస్లో జాయిన్ అవ్వండి. యునైటెడ్ వాయిస్ ఉంటే అఫీషియల్స్ రెస్పాండ్ అవ్వడం ఈజీ అవుతుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ వేయండి. రిజిస్ట్రేషన్ స్టేటస్ గురించి క్లారిటీ కావాలని ఆర్టీఐ పిటిషన్స్ వేయండి అండ్ డైరెక్ట్ ఆన్సర్స్ పొందండి. అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్, స్ట్రగుల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. బట్ ఫ్యాక్ట్స్ మాత్రమే, నో ఫేక్ న్యూస్. లీగల్ హెల్ప్, ఒకవేళ కోర్ట్ ప్రాసెస్ ఆర్ లీగల్ ఎయిడ్ కావాలి అనిపిస్తే లోకల్ లీగల్ ఎయిడ్ సెల్స్ ఆర్ జెన్యూన్ సీనియర్ లాయర్స్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు చేయకూడని థింగ్స్ కూడా చెప్తాను, బాగా వినండి. డోంట్ పే ఎనీవన్ ఫర్ క్విక్ పిఆర్ ఆర్ స్పెషల్ ఫేవర్స్. చాలా మంది ఫేక్ ఏజెంట్స్ మనీ అడుగుతున్నారు, అవాయిడ్ చేయండి. ఫ్రాడ్కి అవకాశం ఎక్కువ. డోంట్ రిలై ఆన్ రూమర్స్. 2 daysలో పిఆర్ ఇస్తారు, సో అండ్ సో ఎమ్మెల్యే మాట్లాడారు, ఈ టైప్ ఆఫ్ అన్వెరిఫైడ్ ఇన్ఫో బేస్ చేసి డెసిషన్స్ తీసుకోకండి. డోంట్ సబ్మిట్ ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ షార్ట్ కట్స్ ట్రై చేయకండి. దీనిని ట్రై చేస్తే ఫ్యూచర్లో మీ పిఆర్కి పర్మనెంట్ బ్యాన్ వచ్చే రిస్క్ ఉంది. డోంట్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్. ఎలోన్గా స్ట్రెస్ పడకుండా ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ గ్రూప్స్తో కాంటాక్ట్లో ఉండండి. అన్నిటికన్నా ముఖ్యమైనది, డోంట్ లూజ్ హోప్. ఇప్పుడు ప్రాసెస్ స్లో ఉన్నా కలెక్టివ్ ప్రెషర్ వల్ల సిస్టమ్ ముందుకు మూవ్ అవుతుంది. ఇది చాలా టఫ్ టైం, కానీ యునైటెడ్గా ఫైట్ చేస్తే ప్రాసెస్ స్పీడప్ అవుతుంది. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను పర్సనల్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని షేర్ చేయండి సో దాట్ ఇంకా చాలామంది ఎఫ్ఎంజీస్కి రీచ్ అవుతుంది. చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు, హూమ్ టు బ్లేమ్. నిజం చెప్పాలంటే ఈ సిచ్యువేషన్లో ఒక వ్యక్తిని లేదా ఒక ఆర్గనైజేషన్ని బ్లేమ్ చేయలేం. ఇక్కడ ఎన్ఎంసీ గైడ్ లైన్స్, ఏపీ మెడికల్ కౌన్సిల్ ప్రాసెస్, సడన్ రూల్ చేంజెస్, కమ్యూనికేషన్ గ్యాప్స్ అన్నీ కలిసి ఈ ఇష్యూ క్రియేట్ అయింది. ఇది ఎవరో ప్లాన్ చేసో లేదా ఎఫ్ఎంజీస్ని పర్పస్ఫుల్గా ట్రబుల్ చేయడానికి చేసింది కాదు. మీరే చూస్తున్నారు, వేరే స్టేట్స్లో ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా కూడా చాలా లెవెల్స్లో పేపర్ వర్క్, లీగల్ ప్రాసెస్ అండ్ న్యూ రూల్స్కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టడం వల్ల జరిగిన కొన్ని ఇష్యూస్. అండ్ సమ్ టైమ్స్ డిపార్ట్మెంట్స్ మధ్య మిస్కమ్యూనికేషన్స్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. పబ్లిక్, పొలిటీషియన్, డాక్టర్ అసోసియేషన్స్, యూనియన్స్, ఈవెన్ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నాయి. ఈ ప్రాసెస్ స్లోగా నడుస్తుంది అని మీకు అనిపించినా చాలామంది మీకోసం వర్క్ చేస్తున్నారు. మీ వాయిస్కి స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం బ్యాక్గ్రౌండ్లో నాలాంటి వ్యక్తులు చాలామంది వర్క్ చేస్తూనే ఉన్నారు. రిమెంబర్, ఈ సిచ్యువేషన్లో మీరు మాత్రమే కాదు, thousands of FMGs across AP are facing the same issue. So, support each other. Stay patient, stay updated with official information and don't lose hope. Subscribe చేయండి సో దట్ చాలా ఎఫ్ఎంజీస్కి మన అవేర్నెస్ వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు, మన వాయిస్ ఢిల్లీ వరకు వెళ్ళి సొల్యూషన్ వెతకడంలో మరింత ప్రెషర్ పెరుగుతుంది. మీ డాక్టర్ జర్నీ సేఫ్గా, సక్సెస్ఫుల్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై హింద్.